Harsha Hospital, Center for Plastic and Cosmetic Surgery, Liposuction, Tummy tuck, breast surgery, lip, chin and nose correction సేవలు. మీ అందానికి నమ్మకమైన చిరునామా హర్ష హాస్పిటల్స్ కొంపల్లి హైదరాబాద్. ఇక బాసర జ్ఞాన సరస్వతి ఆలయ పునర్నిర్మాణాలకి సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ భూమి పూజ చేయనున్నారు. ఆలయ అభివృద్ధి పనులకు రాష్ట్ర ప్రభుత్వం 225 కోట్ల రూపాయలను కేటాయిస్తోంది. వేద వ్యాస మహర్షితో ప్రతిష్ఠించిన ముగ్గురు అమ్మల ఆలయం ఆచారాలకు అనుగుణంగా సమున్నతమైన రాజగోపురం, కోనేరు, ఉత్తర ద్వారం అభివృద్ధి, ధ్యాన మందిరాలతో మరింతగా భక్తుల మనసులను ఆకట్టుకోనుంది జ్ఞాన సరస్వతి బాసర ఆలయం. దక్షిణ గంగగా గుర్తింపు పొందిన పవిత్ర గోదావరి నదీ తీరంలోని జ్ఞాన సరస్వతి దేవి కొలువై ఉంది. కురుక్షేత్ర యుద్ధం తరువాత ప్రశాంతత కోసం వేద వ్యాస మహర్షి గోదావరి తీరానికి వచ్చి బాసరలో నివసించారట. ఆ సమయంలో స్వయంగా ఆయనే గోదావరి ఇసుకతో జ్ఞాన సరస్వతితో పాటు మహాలక్ష్మి, మహాకాళి అమ్మవార్ల మూర్తులను ప్రతిష్ఠించారు అనేది స్థల పురాణం. అలా ముగ్గురమ్మలు కొలువైన క్షేత్రంగా బాసర వెలజిల్లుతోంది. జ్ఞాన సరస్వతీ దేవి కొలువైన క్షేత్రం కావడంతో ప్రతి ఏటా పెద్ద సంఖ్యలో పిల్లలు ఇక్కడ అక్షరాభ్యాసాలు చేయించుకుంటుంటారు. వసంత పంచమి, ఇతర పర్వదినాల్లో అక్షరాభ్యాసాలకు వచ్చే పిల్లలు, తల్లిదండ్రులు, వారి బంధువులు, భక్తులతో ఆలయం కిటకిటలాడుతూ ఉంటుంది. ప్రాచీన ఆలయం కావడంతో ఏటేటా పెరుగుతోన్న భక్తుల సంఖ్యకు తగినట్లుగా అభివృద్ధి పనులు చేపట్టకపోవడంతో భక్తులు ఈ మధ్యకాలంలో కాస్త ఇబ్బందులకు గురవుతున్నారు. అందుకనే బాసర ఆలయ అభివృద్ధికి ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి కంకణంగా దాన్ని చేపట్టారు. అభివృద్ధి చేయాలని సంకల్పించుకున్నారు. సాంప్రదాయాలు, ఆచారాలకు అనుగుణంగా ఆలయ అభివృద్ధి పనులు చేపట్టేందుకు ఇప్పటికే మాస్టర్ ప్లాన్ ని తయారు చేయాలని అధికారులను ఆదేశించి ఉన్నారు ముఖ్యమంత్రి. బాసర ఆలయ పునర్నిర్మాణ పనులకు మాస్టర్ ప్లాన్ రూపొందించే ముందు అధికారులు శృంగేరి పీఠాధిపతులతో సంప్రదించారు. గర్భాలయం, అర్ధ మండపం, రాజగోపురం, ఇతర గోపురాలు, మాడవీధులు, కోనేరు, ఉత్తర ద్వారాల నిర్మాణాలకు సంబంధించి పీఠాధిపతుల అనుమతులు కూడా తీసుకున్నారు. వారి సూచనలకు అనుగుణంగా మాస్టర్ ప్లాన్ ని రూపొందించారు. భక్తుల సంఖ్య, భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రస్తుతం 2000 చదరపు అడుగుల్లో ఉన్న గర్భాలయం, అర్ధ మండపాన్ని 5000 చదరపు అడుగులకు పెంచుతూ ఉన్నారు. ఉత్తరం వైపున 9 అంతస్తుల రాజగోపురం, మిగిలిన 3 దిక్కుల్లో 7 అంతస్తుల గోపురాలు, 33 అడుగుల వెడల్పుతో 4 దిక్కుల మాడవీధులు, ఉత్తర ద్వారాన్ని నిర్మించనున్నారు. మొత్తంగా ఆలయ విస్తీర్ణాన్ని 20,000 చదరపు అడుగుల నుంచి 62,000 చదరపు అడుగులకు పెంచబోతున్నారు. ఇక ఆలయంలో ప్రతి నిర్మాణాన్ని శిలలతో చేపట్టనున్నారు. 6,000 మంది భక్తులకు అన్ని వసతులతో 70,000 చదరపు అడుగులతో క్యూ కాంప్లెక్స్లు, 200 మంది ఏకకాలంలో కూర్చుని ధ్యానం చేసుకునేలా ధ్యాన మందిరం, 20,000 చదరపు అడుగుల వైశాల్యంతో వంటశాల, భోజనశాలలు, ప్రసాద పంపిణీ కేంద్రం, ఈశాన్య దిక్కున కోనేరు, తూర్పు దిక్కున ఆధ్యాత్మికత పరిడివిల్లేలా అద్భుతమైన తోరణాలు, సమాచార కేంద్రం, దేవాలయానికి ఉత్తర, తూర్పు దిక్కుల్లో రోడ్ల అభివృద్ధి, దేవాలయం నుంచి అవతల వైపుకు వెళ్లేందుకు అండర్ పాస్లు, అవతల వైపున సోలార్ రూట్ టాప్తో వాహనాల పార్కింగ్, ఆలయ ప్రాంగణంలో ఆహ్లాదకరమైన మొక్కలతో పుష్పవనం మొదలైన పనులను చేపట్టనున్నారు. ఆలయ ప్రాంగణం ఆవల హెల్త్ సెంటర్స్ ని కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. భవిష్యత్తులో ఆలయం వెనుక భాగం భారీ వృక్షాలతో అలరారేలా మొక్కలను కూడా నాటబోతున్నారు. గోదావరి నది పుష్కరాలు వచ్చే ఏడాది జూన్లో ప్రారంభం కాబోతున్నాయి.
పుష్కరాల సమయానికి లక్షలాది మంది భక్తులు పుణ్య స్నానాలకు బాసర గోదావరి తీరానికి వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. అందుకే వారికి అవసరమైన అన్ని వసతులను ప్రస్తుత మాస్టర్ ప్లాన్లో భాగంగా కూడా చేపట్టారు. ఏ ఒక్క భక్తుడు కూడా ఇబ్బంది పడకుండా ఉండాలి అంటూ ప్రభుత్వం ఈ మాస్టర్ ప్లాన్ని సంకల్పించింది. ఆలయ సాంప్రదాయాలు, భక్తుల విశ్వాసాలకు అనుగుణంగా పనులను చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించున్నారు.